గడపన పొద్దునువై వెలుగులు పంచుతావో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతావో, పోరాటాల జెండనువై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు. గడపన పొద్దునువై వెలుగులు పంచుతావో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతావో, పోరాటాల జెండనువై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు. సంస్థ ఎన్నికలు రావడం వలన నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా పేరు ఉడిగే విజయ రాజశేఖరు. మీ అందరికీ తెలిసిన వ్యక్తిని, గ్రామంలో జన్మించిన వ్యక్తిని, మరియు ఈ గ్రామ వాసిని వివాహం ఆడిన మెట్టినిటి కోడల్ని కూడా నేను. ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రచారంలో భాగంగా నాతోటి సహకరించి నాకు సహాయం చేసిన ఆడపడుచులకి మరియు అన్నదమ్ములకి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క పేరు పేరున కృతజ్ఞతలు. మేము రాజకీయ అనుభవంలోకి రాకముందుకే కొద్దిగా ప్రజల్లో మన్నన పొందినాము. ఆ ప్రేమతోటే ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మీ అందరి ఆదరాభిమానము నాకు ఉండి మీ అందరి సహకారంతో నేను ఈరోజు సర్పంచ్గా గెలవాలని మీ ముందుకు వచ్చిన. మరియు నా యొక్క విన్నపం ఏమిటంటే, నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంలో ప్రజలందరూ ఫిబ్రవరి వరకు నాట్ల సమస్యలు అన్నీ తీరుతాయి. ఆ తర్వాత మనం అందరము గ్రామ సహకారంతో మరియు మీ అందరి సహకారంతో గ్రామంలో బొడ్రాయిని నెలకొల్పుతానని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. మరియు విగ్రహాలకు కూడా ఆల్రెడీ 60,000 ఇచ్చి విగ్రహాలు తీసుకోవడం కూడా జరిగింది. అనివార్య కారణాల వల్ల దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. ఈ అవకాశము మనకు వచ్చింది కాబట్టి బొడ్రాయిని గ్రామంలో అందరి సహకారంతో చేసుకుందామని మాట ఇస్తున్నాను. మరియు స్కూల్ కూడా కొంచెం ఇబ్బందులలో ఉంది. స్కూల్ని మరియు రోడ్ల విషయమైనా మంచినీటి విషయమైనా ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అండ ఉంటానని, నా దగ్గరికి వచ్చి ఏ విధమైన సహాయమైనా రేపు సర్పంచ్ అయిన తర్వాత కూడా ఎక్కడో ఉంటారు అనేది కాదు. ఎల్లవేళలా మీ ముందుండి మీకు వచ్చిన సమస్యని నా సమస్యగా దృక్పథంలోకి తెచ్చుకొని మీ సమస్యలన్నీ నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను. మరియు రైతులకు కూడా నిన్న కూడా చెప్పిన, నేను రైతులకు అయితే ఎలాంటి సమస్య లేకుండా వాళ్ళు పండించిన ధాన్యానికి ఏ విధమైన ప్రకృతి పరంగా విపత్తు జరిగినా కూడా వారి ధాన్యానికి ఇబ్బంది కలగకుండా నేను తీసుకుంటానని ప్రతి రైతుకు వాగ్వాదం చేస్తున్నాను. ప్రతి ఒక్క మనిషికి కూడా నేను చెప్పేది ఇదొకటే. ఇంకొక విషయము నా హృదయపూర్వకంగా చెప్తున్నా ఏంటంటే, చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉన్న మహిళ అయినా పిల్లలు చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉన్న పిల్లలకైనా కూడా నా సొంత ఖర్చులతోటి నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నా, వాళ్ళకి చదివిస్తానని మాట ఇస్తున్నాను. ఒక మనిషి చదువుకుంటే గ్రామానికి అభివృద్ధి అనేది జరుగుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఉన్న ఊరి బిడ్డను, కట్టుకున్న ఊరి కోడల్ని మరియు మీ ఇంటి ఆడబిడ్డగా మీ అందరికీ మాట ఇస్తున్నాను. మాట తప్పే మనిషిని కాదు నేను. ఈ ఒక్కటి గుర్తు పెట్టుకొని మీరందరూ నన్ను సర్పంచ్గా గెలిపించాలని పేరు పేరున ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి, పెద్దలకు, చిన్నలకి నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండ్రి. ఇవాళ ఉండి రేపు పోయే వారి కోసం పట్టాభిషేకం చేస్తే రేపు మన గ్రామం అనేది అభివృద్ధి జరగదు. అభివృద్ధి పదంలో మన గ్రామాన్ని తీసుకెళ్లడం కోసమని మేము ముందుకొచ్చినాము. నేను గ్రామం నాకు దేవుడిచ్చినంత వరకు కొంత ఉంది.
నేను మీ అందరిని ముంచి ఏదో సంపాదించాలనే దృక్పథంలో నేను రాజకీయంలోకి రాలేదు. మీ అందరి మన్ననతోటి, మీ అందరి ఆదర అభిమానంతో నాకు మంచి పేరు తీసుకురావన్నని గ్రామంలోకి వచ్చిన ఆడబిడ్డను నేను అందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మీ అమూల్యమైన ఓటును నా యొక్క ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తోటి నన్ను గెలిపించాలని మీ ఆడబిడ్డగా, మీ బిడ్డగానే కోరుతున్నా. నేను నాది ఫస్ట్ నెంబరు ఉంగరం గుర్తు. ఏ ఒక్కరైనా ఓటు వెయ్యాలి అని అంటున్నాం కాదు, ఓటును సద్వినియోగం చేసి ఓటు అనేది మిస్టేక్ కాకుండా వేయండి. ఇది ఒక్కటైతే నా యొక్క కోరిక. ఎందుకంటే మీరు వేసిన ఓటు పోయింది అనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది. దాన్ని మంచిగా ఉంగరం గుర్తు పైన వేసి పేపర్ని నిలువుగా మలిచి బాక్స్లో వేయండి. ఇది ఒక్కటైతే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. మేము సేవ కోసమని మీ ముందుకు వచ్చినాము, పైసల కోసం వచ్చిన మనుషులము కాదు. ఇది ఒక్కటి మదిలో పెట్టుకొని నన్ను గెలిపింది. మీ అమూల్యమైన ఓటు నా ఉంగరం గుర్తుకు వేసి మీ బిడ్డగా నన్ను దీవించి ఆశీర్వదించండి. ఇదొక నా యొక్క పాదాభివందనం మీ అందరికీ. మన గ్రామ ఆడబిడ్డలకు, పెద్దలకు, నా తోటి వారికి, చిన్నలకు నా నమస్కారములు. మేము సేవ కోసం వచ్చినాం. గత 3 సంవత్సరాల నుంచి నేను ఊళ్ళే నాకు ఏ అధికారం లేకున్నా ఎంతో కొంత నా వంతుని సాయం చేయాలని చూస్తున్నా. కానీ నేను ముందుకొచ్చిన ప్రతిసారి ఏదో అడ్డు పెడుతున్నారు పెద్దవాళ్ళు, నన్ను రాకుండా కష్టపెడుతున్నారు. మీరు ఒకసారి గమనించుకోగలరు. పైసా సంపాదించుకొని ఊరి మీద బతకడానికి రాలేదు. సేవ కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఏదో చేయాలి, ఉన్న ఊరికి మనం ఏదో చేయాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మా యొక్క మనవి.